హలో ఎవ్రీవన్. వెజైనల్ టాబ్లెట్స్ అని చెప్పగానే కొంతమంది పేషెంట్స్ కంగారు పడిపోతుంటారు. అది ఎలా పెట్టుకోవాలి? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయా? పెయిన్ ఉంటుందా? ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి? ఇలా రకరకాల క్వెషన్‌లొస్తాయి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేశామండి. సో, మా ట్రీట్మెంట్‌లో భాగంగా కొంతమందికి ప్రెగ్నెంట్ వాళ్ళకేమో ఆహ్, ముందేమైనా అబార్షన్స్ అయినా లేదా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా వెజైనల్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం. ఇంకొంతమంది ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి కూడా లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటే ఓవ్యులేషన్ అయ్యాక ఇంప్లాంటేషన్‌కి సపోర్టింగ్‌గా అన్నట్టు కొన్ని వెజైనల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, అవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి ఏం భయపడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్సర్ట్ చేసుకునే ముందు మీరు యూరిన్ పాస్ చేసేసి వచ్చి హ్యాండ్స్ బాగా క్లీన్‌గా వాష్ చేసుకొని అప్పుడు ఆ టాబ్లెట్ షీట్‌లోంచి ఓపెన్ చేసి తీసుకొని ఫస్ట్ మీరు రిలాక్స్‌గా ఉండాలి. అప్పుడు ఒక బెడ్ మీద పడుకొని మీరు థైస్ కొంచెం సెపరేట్ చేసుకొని ఈ టాబ్లెట్‌ని మీ వెజైనల్ ఓపెనింగ్ దగ్గర పెట్టి జస్ట్ ఒక ఫింగర్ తోటి బెటర్ విత్ ఇండెక్స్ ఫింగర్ ఇలా వెజైనల్ లోపలికి పుష్ చేసుకోండి. ఎంత ఇన్సర్ట్ అయితే అంతవరకు. అయితే మీరు గనక వాలంటరీగా ఇక్కడ వెజైనల్ మజిల్స్‌ని గట్టిగా పెట్టడము అటువంటివి చేస్తే అది ఆ మజిల్స్ టైట్‌నెస్ వల్ల పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే రిలాక్స్డ్ అండ్ ఎట్ ఎ గో వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి. సో, స్లోలీ యూ కెన్ పుష్ ఇట్ ఇన్సైడ్. సో, యూజువల్‌గా ఫస్ట్ టైమ్ ఆర్ సెకండ్ టైమ్ కొంచెం డిఫికల్టీ అనిపియొచ్చు. బట్ లేటర్ ఆన్ మీకు ఎలాగో కోర్స్ లాగా ఇస్తాం కాబట్టి డైలీ యూజ్ చేసే కొద్దీ ఇది మీకు చాలా ఈజీ అయిపోతుంది. అయితే కొంతమంది అడుగుతారు, డాక్టర్ ఈ వెజైనల్ టాబ్లెట్ బదులు నాకు ఓరల్ టాబ్లెట్ ఇచ్చేయొచ్చు కదా అని. అయితే ఈ ఓరల్‌గా అదే టాబ్లెట్ కొన్ని ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఓరల్‌గాను, వెజైనల్‌గాను యూజ్ చేయొచ్చు. అయితే ఓరల్ టాబ్లెట్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే అది స్టమక్‌లోకి వెళ్ళినప్పుడు ఉండే యాసిడ్ వల్ల కొంత టాబ్లెట్ అది డైజెస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొంత టాబ్లెట్ గట్‌లో పాస్ అయినప్పుడు లివర్‌లోంచి పాస్ అవుతున్నప్పుడు కూడా కొంత అది ఎలిమినేట్ అయిపోతుంది. సో, మీరు వేసుకునే టాబ్లెట్‌లో కొంత భాగమే మనం అనుకున్నట్టుగా టార్గెట్ టిష్యూ అంటే యూట్రస్‌కి రీచ్ అవుతుంది. బట్ వెజైనల్‌గా టాబ్లెట్ ఇన్సర్ట్ చేసుకున్నారనుకోండి, ఇది యూట్రస్‌కి బాగా దగ్గరగా ఉంటుంది. సో, ఇందాక అనుకున్నట్టు డైజెషన్ ఎఫెక్ట్ ఉండదు. సో, దానికి ఉన్న డోస్ ఆల్మోస్ట్ అంతా కూడా ఈ యూట్రస్‌కి స్ప్రెడ్ అయ్యి మనం అనుకున్న ఎఫెక్ట్ అడ్వాంటేజ్ కూడా రీచ్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ మీ డాక్టర్ అడ్వైస్ ఇచ్చినప్పుడు దానికేం హెసిటేట్ చేయకుండా ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని తప్పకుండా యూజ్ చేయండి. హోప్ దిస్ విల్ బి యూస్‌ఫుల్. థాంక్ యూ.